నాన్నగారు, ఎందుకు మనం ఇంత బంకమట్టిని కలుపుతున్నాం? వినాయక చవితి వస్తుంది కదా, మనం బోలెడు గణపతుల్ని తయారు చేయాలమ్మా. అయితే మేము కూడా మీకు సహాయం చేస్తాం నాన్న. గౌరీ, ఎంత అందంగా ఉన్నాయి కదా గణేష బొమ్మలు. నాన్న, నాకు ఈ ఆకుపచ్చ గణపతి చాలా నచ్చింది. మన దగ్గర పెట్టుకుందాం నాన్న. అలాగే రాజు, నువ్వే తీసుకో. నాన్నగారు, నాకు పండగకి కొత్త బట్టలు కావాలి. అవును, కావాలి. అలాగే రాజు, గౌరీ, పండగకి గణపతులు నమ్మి మీకు మంచి బట్టలు అలాగే మిఠాయిలు తీసుకొస్తాను ఇంటికి. రండమ్మా, రండి. ఎంత అందమైన గణపతులు మీ ఇంటి వద్దకే వచ్చేసాయి. రండమ్మా, రండి. అయ్యో, వర్షం మొదలైంది, ఇప్పుడు ఎలా? రంగురంగుల గణపతులు, మట్టితో చేసిన అందమైన గణపతులు. రండమ్మా, రండి. భలే నాన్న వచ్చేసాడు. నాన్న, మా కొత్త బట్టలు తెచ్చావా? లేదు రాజు, వర్షం పడుతుంది కదా, రేపు తీసుకొని వస్తాను. అలాగే నాన్న. 3 రోజుల నుంచి వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. ఇలా అయితే నేను గణపతులను ఎలా అమ్మాలి? పిల్లలకి కొత్త బట్టలు మరి మిఠాయిలు ఎలా తీసుకెళ్ళాలి? స్వామి వినాయక, నేనేమో నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఇప్పుడు నేను నా పిల్లలకి ఏమని సమాధానం చెప్పాలి? 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది, గణపతులు ఒక్కటి కూడా అమ్మడిపోలేదు. గణేష, నీ భక్తుడు అంతగా బాధపడుతుంటే చూస్తూ అలానే ఉన్నావే, నువ్వేమీ చెయ్యవా తనకి? ఇదిగో భూలోకానికి వెళ్ళే సమయం వచ్చిందమ్మా, నన్ను ఆశీర్వదించండి. జై గణేశ జై గణేశ దేవ, జై గణేశ జై గణేశ జై గణేశ దేవ, గణపతి పప్ప మోర్య. మోషిక, నేను చెప్పిందంతా నీకు గుర్తుందిగా? బాస్, గుర్తుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా ఆరాధిస్తాను. ఏక్ నంబర్ దిగంబర్, అరే చాల్ షేక్ ఇట్ టైట్ సుందర్ అరే డింపుల్. రండమ్మా, రండి. ఎంత అందమైన గణపతులు మీ ఇంటి వద్దకే వచ్చేసాయి. పెద్దాయన, గణపతులు చాలా అందంగా ఉన్నాయే, నువ్వే చేసావా? అవునయ్యా, నేనే చేశాను. తీసుకోండి అయ్యా, చాలా తక్కువకే ఇస్తాను. అలాగే, ఇప్పటికైతే ఇవన్నీ ప్యాక్ చేసి నాకు ఇచ్చేసాయి. రేపు మా బాస్ మీతో వచ్చి మాట్లాడతాడు. నిన్న మా అసిస్టెంట్ వచ్చి మాట్లాడాడు కదా, నా పేరు గణేష్, నాకు 100 పెద్ద బొమ్మలు కావాలి. నువ్వు తయారు చేసి ఇవ్వగలవా? ఇదిగో. చాలా సంతోషం అయ్యా, నేను మీకోసం చాలా అందమైన బొమ్మలు తయారు చేసిస్తాను. పెద్దాయన, బొమ్మలను చాలా అందంగా చేసావు. ఇదిగో డబ్బులు తీసుకో. చాలా ధన్యవాదాలయ్యా. ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్లున్నారు. భలే నాన్న వచ్చేసాడు. నాన్న, మా కొత్త బట్టలు తెచ్చావా?